రాష్ట్రంలో కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద స్క్రిప్ట్ రచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. గుడివాడలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్ట్ అంశం నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యల వరకు ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా మాదిగా సామాజిక వర్గానికి చెందిన నాయకులతో మాట్లాడిస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు కుల మత రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకొని పాలనపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు. 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళు ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వీరుడిని కుక్కమూతి పిందెలు ఈ రాజకీయం కోసం భార్య బట్టలు చించేటువంటి పార్టీలు, రాజకీయాల్లో 4 ఓట్ల కోసం అర్థమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఈ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ను ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతుగా ఉందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతారు కులాల మధ్య అంటే వైసీపీ కుంపట్లు పెడద్దంట. కులాల మధ్య వైసీపీ కుంపట్లు పెడద్దని చెబుతున్నారు. మీరు చూసుకోండి, ఈ 20 రోజుల్లో మా పార్టీ వైసీపీ మీరు గ్రహించే ఉంటారు, లేకపోతే నేను కూడా గ్రహించాను. చాలామంది మాట్లాడుకుంటున్నది ఇది. అనంతపూర్లో తోపు చంద్రశేఖరు, పరిటాల సునీత, అంటే ఆయనేమో రెడ్డి, ఈవిడేమో కమ్మ, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యుయెన్సీ పోటీ చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉంది. అది అక్కడ ఉన్నట్టుండి ఎంఎస్ రాజు అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఏమంటాడు, అరే చంద్రశేఖర్ రెడ్డి నిన్ను చెప్పుతో కొడతా, ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొడతా, నీకు దమ్ము ఉంటే, నీకు రెడ్డి పౌరుషం ఉంటే రా, నా జాతి మాదిగా అని చెప్పి కులం పేరెత్తి మాడతాడు అతను. సరే వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది డిస్ప్యూట్ అంటే ఆయన ఇల్లు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు కొన్నాడు, అందుకు వచ్చిందని సృష్టిస్తున్నారు. సరే ఓకే, అది ఎందుకు వచ్చిందో సరే. దాని తర్వాత మరుసటి రోజు మన పామర్ కాన్స్టిట్యుయెన్సీలో కుమార్ రాజా అనిల్ని, అరే చెప్పు తీసి కొడతా నా కొడక, నీకు దమ్ముంటారా అని చెప్పి ఈయన తిడుతున్నాడు. ఇదేంటి ఎంఎస్ రాజు ఈయన ఒకటే సేమ్. ఇక్కడేమో అనిల్ ఏమో మాల, అక్కడేమో రెడ్డి. కులాల పేరు ఎత్తుకే ఎందుకు తిడుతున్నారు? ఇది 2వ రోజు. సరే అయిపోయినాక 4 రోజులకి ఎవరో ఒక అమ్మాయి గుంటూరులో బట్టలు తీశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దాని మీద అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయాలన్నాడు. నువ్వు ఒక ఆడదాని అయి ఉండి ఒక ఆడపిల్ల బట్టలు తెస్తే సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవుల్లోనూ రాజీనామా చేయాలన్నాడు. అనగానే ఎంఆర్పిఎస్ అని బోర్డులు పెట్టి అంబటి రాంబాబుని తిడుతున్నారు. నీకు దమ్ముంటారా, నిన్ను వేసేస్తాం, పొడి చేస్తామని. సేమ్ అనంతపూరు, పామరు, గుంటూరు అయిపోయినాక నిన్న ఈ విరూపాక్ష కేసులో ఎవరైతే భర్త బట్టలు చించేశాడో ఆ అమ్మాయి నిన్న మాట్లాడుతాను సోషల్ మీడియాలో నేను చూసా. ఏమంటుంది, నన్ను మాదిగా అని చెప్పి కులం పేరు పెట్టి తిట్టాడు విరూపాక్ష అని చెప్పుద్ది. సేమ్ 4 అనంతపూర్లో ఎంఎస్ రాజు ఆయనతో మాట్లాడిచ్చారు, ఇక్కడ వరల రాజాతో మాట్లాడిచ్చారు, మళ్ళీ ఎంఆర్పిఎస్తో మాట్లాడిచ్చారు, మళ్ళీ 4వది నిన్న ఆ అమ్మాయితో సేమ్ విరూపాక్ష మీద కూడా మళ్ళీ అదే కులం మాదిగా అని చెప్పి పేరు పెట్టి మాట్లాడిస్తున్నారు. అంటే దీంట్లో కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఏది?
ఒకసారి కాదు, ఒకసారి అవ్వాల సక్సెస్, రెండోసారి అవ్వాల, మూడోసారి అవ్వాల, నాలుగోసారి అవ్వాల, ట్రై చేస్తూనే ఉంటారు దాని మీద. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఈ కులాల మధ్య కుంపటి పెట్టేటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఎవడో రేపు నా మీదకి వచ్చి, అరే నువ్వు మగాడు అయితేనో, నీకు అది ఉంటేనో, నీకు ఇది ఉంటేనో, నేను ఈ కులంలో పుట్టాను, నువ్వు ఆ కులంలో పుడితే రమ్మంటే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకాల డెఫినెట్గా మాస్టర్ మైండ్ చంద్రబాబు గారు ఉంటాడు. ఆయన ఆలోచన ప్రకారం ఇవన్నీ ఎవరిని ఎక్కడ కులం పేరెట్టి ఎవరిని తిట్టాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేయగానే నీకు ఎమ్మటే మనం ఏమైనా రెచ్చిపోయి కనుక మనం మాట్లాడామనుకో, ఎమ్మటే మా ఏబిఎన్, TV5 వీళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ వర్షన్ పెట్టేసి ఉంచుతారు. మనం వేస్తున్నాం కదా ట్రాప్, ఎవడొచ్చి పడతాడని రెడీ కూర్చుంటారు. అసలు ఆడిట్ట అన్నాడు, ఈడట్ట అన్నాడు అని చెప్పి ఇరక్కోటి అవతలు పారేస్తారు. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనం చిక్కుకోకుండా, ఎందుకంటే ఇంతకన్నా నీచమే ఉంటుంది. ఎవడన్నా పెళ్ళం బట్టలు చించేస్తాడా రోడ్డు మీద తీసుకొచ్చి 10 మంది మధ్యలో? ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఎవడన్నా చేయగలదు ఈ ప్రపంచంలో? ఏ రాజకీయ పార్టీ అన్నా పెళ్ళం బట్టలు రోడ్డు మీదకి తీసుకొచ్చి చించేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? ఇక అంత నీచానికి దిగజారిపోయినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, వాళ్ళ ట్రాపుల్లో పడమాకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. కులాలు చించు పెడతారు,